హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఫార్ములా మిల్క్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా తల్లి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అది ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే బేబీకి ఫార్ములా ఫీడ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో ముందుగా మనము ఫార్ములా ఫీడ్ ఇచ్చేటప్పుడు మన బేబీ ఎన్ని మంత్స్ బేబీ అనేది ఖచ్చితంగా మనం పీడియాట్రిషియన్కి చెప్పాలన్నమాట. ఎందుకంటే సో దాన్ని బట్టే వాళ్ళు మనకి ఆ పౌడర్ అనేది అయితే రాస్తుంటారు. సో ఈ పౌడర్లో చాలా రకాల పౌడర్స్ ఉంటాయి. సో వాళ్ళు కొన్ని మనకి సజెస్ట్ చేస్తారు, అంటే ఏదో ఒకటి రాస్తూ ఉంటారు. సో ఆ పౌడర్స్ మీరు తీసుకొచ్చుకొని బేబీ అంటే ఏ క్వాంటిటీలో ఎలా అనేది మనకి వెనుక అలా ఇస్తూ ఉంటారు. అంటే మనకి ఏంటంటే బేబీ ప్రీటర్మ్ డెలివరీ అయిందనుకోండి, అంటే మీకు నెలలు నిండక ముందని బేబీ పుట్టారనుకోండి, అప్పుడు రాసే పౌడర్స్ వేరే ఉంటాయి. పూర్తిగా నెల నిండినాక మదర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, నిపుల్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లేకపోతే మీకు పూర్తిగా పాలనేవి పడినప్పుడు, లేదా అంటే పాలనేవి సరిగ్గా బేబీకి సరిపోనప్పుడు కొన్ని పౌడర్స్ రాస్తూ ఉంటారు డాక్టర్స్. నేను మా బాబుకి వచ్చేటప్పటికి డెక్సోలిక్ యూజ్ చేశాను. సో అది వాడికి బాగానే పడింది అన్నమాట. సో ఈ డెక్సోలిక్తో పాటు ఇంకా చాలా ఉంటాయి కంపెనీస్. సో అవి మీరు యూజ్ చేయొచ్చు. సో అవి యూజ్ చేసినప్పుడు మనము ఎలా యూజ్ చేయాలి అంటే, సో ఖచ్చితంగా వెనకాల మనకి రాసిపెట్టి ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మనము ఎంత క్వాంటిటీలో పౌడర్ వేయాలి, ఎంత క్వాంటిటీలో వాటర్ పోయాలి అనేది చూసుకోవాలి. సో వాటర్ వచ్చేసి బాగా హీట్ ఏం అవసరం లేదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. నార్మల్గా ఈ పౌడర్స్ కూడా 3 స్టేజెస్గా ఉంటాయన్నమాట. సో బేబీకి యూజ్ చేసే ఆ డబ్బా అనేది కూడా కొంచెం మంచిది తీసుకోండి అనమాట. ఎందుకంటే సో కొంచెం చీప్గా దొరికేటి కన్నా కూడా కొంచెం బెస్ట్ తీసుకుంటే అది మంచిది అనమాట. ఎందుకంటే కొన్ని ప్లాస్టిక్స్ వల్ల బేబీకి ప్రాబ్లం అవుతుంటుంది. డబ్బాలో స్టోర్ చేసే ముందు ఏం చేయండి అంటే, ఫస్ట్ మీరు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ దాన్ని వేడి వాటర్లో కొంచెం మంచిగా నీట్గా కడిగేయండి. ఆ నిప్పులు కానీ డబ్బాని కానీ అన్నిటి కానీ నీట్గా కడిగేయండి. మీరు ఎప్పుడైతే బేబీకి ఫీడ్ చేద్దాం అనుకుంటారో సో అప్పుడు గోరువెచ్చని వాటర్ కాగబెట్టేసి, సో మీరు ఎంత క్వాంటిటీలో వాటర్ తీసుకుంటారో సో దానికి తగ్గట్టుగా మీరు ఆ మిల్క్ ఆ పౌడర్ అనేది వేసి కలపండి. సో కలిపినాక సో బేబీకి పట్టించండి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలామంది మదర్స్ ఇక్కడ కొంచెం మిస్టేక్ చేస్తారు. అంటే అది వేడి వాటర్లో కలపాలనేసి బాగా వేడి వాటర్ చేసేసి అది చేస్తూ ఉంటారు. సో అట్లా చేయొద్దు, అట్లా అంత బేబీకి మంచిది కాదు. సో నార్మల్గా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. సో కొంచెం మీరు ఆ తర్వాత ఆరబెట్టేసేసుకొని ఆ తర్వాత బేబీకి పట్టించుకోవచ్చు అన్నమాట. సో బేబీ ఎంత క్వాంటిటీలో తాగుతుంది అనేది మీకు తల్లిగా తెలుస్తుంది అనమాట. సో అంత క్వాంటిటీని మీరు కలుపుకోండి. ఒకవేళ కొంచెం ఎక్కువగా పాలు తాగలేదనుకోండి, కొంచెం ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటాయి కదా బాటిల్లో, వాటిని ఒక 15 మినిట్స్ వరకే ఉంచాలన్నమాట. ఎక్కువసేపు ఉంచకూడదు. ఎక్కువసేపు ఉంచినా కూడా ఏమవుతుందంటే, బేబీ ఫీడ్ తీసుకుంటూ ఉంటే బేబీ యొక్క నోట్ల నుంచి వచ్చిన చొల్లు దానికి అంటడం, లేకపోతే గాలి అనేది లోపలికి వెళ్ళిపోవడం అట్లా జరిగేసి అట్లా ఉండడం వల్ల కూడా అది ఆ పాలల్లోకి వెళ్ళిపోయి సో బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. మనము అట్లా మళ్ళీ అవే పాలను పెడితే బేబీకి అరగకపోవడం, లేకపోతే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో కాబట్టి సో ఆ మిగిలిపోయిన పాలను పారపోయండి. పారపోసిన తర్వాత మీరు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైతే ఫీడ్ చేద్దాం అనుకుంటారో సో అప్పుడు సేమ్ మీ బేబీ ఎంత ఫీడ్ తీసుకుందో అంతే క్వాంటిటీలో మళ్ళీ పాలు కలుపుకొని, సో ఆ బాటిల్ని మళ్ళీ పాలు పోసే ముందు మీరు కొంచెం వేడి వాటర్తో బాటిల్ని కొద్దిగా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఈ గోరువెచ్చని పాలు అందులో పోసి కలపండి అనమాట. సో అట్లా చేయండి. అంటే మీరు ప్రతి ఫీడ్కి ముందు ఖచ్చితంగా కొంచెం వెచ్చటి వాటర్తో ఖచ్చితంగా బాటిల్ని క్లీన్ చేయండి. సో చేస్తేనే చాలా మంచిది. అండ్ ఎక్కడ పడితే అక్కడ బాటిల్ని పెట్టకుండా కొంచెం మంచి టెంపరేచర్లో మంచిగా ఉండే ప్లేస్లో పెట్టండి. ఎందుకంటే చిన్న పాప కదా, సో తొందరగా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది మనం పిల్లలకి ఫీడ్ చేసేటప్పుడు. అప్పుడు పిల్లలు తొందరగా వాటికి అదైపోతారు అన్నమాట. సో కాబట్టి జాగ్రత్త అయితే వహించండి అన్నమాట. సో ఈ ఫార్ములా మిల్క్ తీసుకున్న పిల్లలు మోషన్ అనేది సో రెగ్యులర్గా వెళ్ళకపోవచ్చు కొంతమంది పిల్లలు. అంటే తల్లిపాలు అండ్ ఫార్ములా మిల్క్ తీసుకునే సేమ్ పిల్లలైతే రెగ్యులర్గా వెళ్తారు, కానీ పూర్తిగా ఫార్ములా మిల్క్ కనుక ఇస్తూ ఉంటే వీళ్ళు మోషన్ అనేది రెగ్యులర్గా వెళ్ళకపోవచ్చు. వెళ్ళేది కొంచెం కాన్సెప్షన్ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు. అయితే దీంతో ఇది కాకుండా ఒకవేళ మీరు ఫార్ములా మిల్క్ ఇస్తున్నా కూడా బేబీ లడ్డుగా అవ్వకుండా ఉండడము, అండ్ సన్నగానే ఉండిపోవడము, అలాగే ఇంకేమైనా ఇబ్బందులు అంటే కడుపులో నొప్పి రావడము, బేబీ ఫీడ్ తీసుకోకపోవడము, ఇట్లా ఏమైనా చేస్తుంది అంటే మళ్ళీ ఒకసారి పీడియాట్రిషియన్ కలవండి. వాళ్ళు మళ్ళీ డబ్బాని అంటే ఆ పౌడర్ని చేంజ్ చేసే
మళ్ళీ వేరే పౌడర్ రాస్తారనమాట. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.